తిండికో లేదంటే ఆస్తికో, అంతస్తుకో ముడిపెట్టకండి ఎవ్వరు గూడా. ఆశీర్వాదం అనేది అక్క చెప్పినట్టుగా ప్రేమ, సంతోషం, శాంతి, సమాధానం, ఇంట్లో సంతోషం మెయిన్. అంతేగాని ఆస్తులు, కార్లు, బంగ్లాలు, డబ్బు, హోదా ఇది గాదు ఆశీర్వాదం. ఒకవేళ ఇది నిజంగా దేవుడే ఇచ్చినట్టయితే, దేవుడే ఇచ్చినట్టయితే వీటి వల్ల నీకు ఆహ్, కీడు రాదు. మేలే ఉంటది. అంటే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా నిలబడే అవకాశం ఉంటది గానీ, స్వార్థంగా నువ్వు డబ్బు దాచుకోలేవు. స్వార్థంగా ఇది దేవుడిచ్చాడు కాబట్టి అని దాచుకునే ఆ మనస్తత్వం నీకుండదు. దేవుడు నీకిస్తే విరివిగా నువ్వు 10 మందికి పంచిపెట్టే ఆ మనస్తత్వం కూడా దేవుడు నీకిస్తాడు. అది లేకుండా నా డబ్బు, నా ధనము, నా సంపద అని